50, 30, 20 రూల్. అసలు ఈ ఫార్ములాని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీ శాలరీ మంత్లీ 50,000 అయితే ఇలా డివైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 50,000లో 50% ఎంత? 25,000. ఈ 25,000ని మీ నీడ్స్ అనమాట. హౌస్ రెంట్, మీ ఫుడ్కి, మీ రెస్టారెంట్కి, మీ ఛార్జెస్కి, మీ మెడికల్ ఎక్స్పెన్సెస్కి, మీ ఎసెన్షియల్ డెప్ట్కి. సో ఈ 50% వాడుకోవచ్చు. ఇంకో 30% అంటే 15,000. ఈ 15,000 వచ్చి మీ ఎమర్జెన్సీ ఫండ్ కోసం అండ్ మీ సెల్ఫ్ ఎడ్యుకేషన్ కోసం, మీ స్టాక్స్, ETF, మీ రెంటల్కి, మీ ప్రాపర్టీస్కి, ఇలా ఈ 30%ని సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇంకో 20% వచ్చి వాంట్స్. 50,000లో 20% వచ్చి 10,000. ఈ 10,000ని మీ రెస్టారెంట్ బిల్స్కి, మీ ఎంటర్టైన్మెంట్కి, మీ ఒకేషన్స్కి, మీ లగ్జరీ ఐటమ్స్కి అండ్ మీ ఎలక్ట్రానిక్స్ యూజ్కి